హాయ్ అండి, నమస్తే. నేను మీ అనురాధ. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హవాయిలో బాగా ఎంజాయ్ చేసావు కదా, మేము వెళ్తే ఏమేమి చూడాలో కూడా వీడియో చేయొచ్చు కదా అని మా ఫ్రెండ్స్ అందరు అడుగుతున్నారు. అందుకని మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను. హవాయి వీడియోలు అయితే ఒక 60 దాకా పెట్టాను. మొత్తం అవి చూసినా కూడా అన్నీ ఉన్నాయి. చాలా వీడియోలు పెట్టాను, హవాయి వీడియోలు. రకరకాల ఫ్రూట్స్, మ్యాంగోస్ ఇవన్నీ చూడాలంటే హవాయి వెళ్ళాల్సిందే. మామిడికాయలు అయితే మాత్రం ఒక ఆమె చెప్పారు 57 వెరైటీస్ ఉన్నాయంట అక్కడ. చాలా బాగున్నాయి మామిడికాయలు. అక్కడ హౌసెస్ అన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మామూలుగా అమెరికా మెయిన్ల్యాండ్లో అయితే కమ్యూనిటీలన్నీ బయటికి చూడటానికి ఒకేలాగా ఉన్నా కూడా లోపల మోడల్స్ అయితే వేరువేరుగా ఉంటాయి. ఇవి అసలు బయటికి కూడా మన హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లాగా ఒక ఇల్లు ఉన్నట్టు ఇంకోటి ఉండదు. అన్నీ చాలా వెరైటీలుగా ఉన్నాయి. ఇవన్నీ అసలు మిలియన్స్లో ఉంటాయి. బాగా రేటు కూడా ఎక్కువ అసలు హవాయిలో ఇళ్ళు. కొంచెం సేపు డ్రైవ్ చేస్తే ఇళ్ళన్నీ కూడా చూడొచ్చు కదా అని ఈ వీడియో తీశాను. మేము ఉండేది హనలూలు. ఇక్కడ హైకింగ్ చేయడానికి కూడా చాలా ప్లేసెస్ ఉన్నాయి. డైమండ్ హెడ్ ఒకటి బాగుంటుంది, కోకో క్రేటర్ హెడ్ కూడా చాలా బాగుంటుంది. అదైతే నేను కొంచెం దూరం చేశాను. మకాపు లైట్ హౌసు, కులివో రిడ్జి ట్రైలు, వాటర్ ఫాల్స్ హైక్స్, ఇలా చాలా పేర్లతో ఉన్నాయి. కానీ నాకు కొన్ని పేర్లు అయితే గుర్తులేదు. అక్కడ హైకింగ్ మాత్రం చాలా బాగుంటుంది. విజిటింగ్కి వచ్చే వాళ్ళకి వైకీకీలో హోటల్స్ అయితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఆ బీచ్లో ప్రతి ఫ్రైడే ఫైర్ వర్క్స్ అయి జరుగుతాయి. ఆ ఫైర్ వర్క్స్ నేను వీడియో కూడా చేశాను. చాలా బాగుంటుంది. బీచ్లు లానికాయ్ బీచ్, వైమనాలే బీచ్, నార్త్ షోరు, అలమోనా బీచ్ అన్నీ కూడా దేనికి అవే బాగుంటాయి. అసలు అన్నీ పార్కుల్లాగా కూడా ఉంటాయి ఆ బీచ్లోనే. డోల్ ప్లాంటేషన్ అని ఉంటుంది మనం నార్త్ షోర్ వెళ్ళే దారిలో. మామూలుగా బయట నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ షాపింగ్ చేసుకోవడానికి కూడా అన్నీ ఉన్నాయి. హవాయి లోకల్ మేడు అవి కూడా అన్నీ దొరుకుతాయి. మాల్స్ అయితే అలమోనా మాల్, రాయల్ హవాయిన్ సెంటర్ కూడా బాగుంటుంది. ఈ 2 మాల్స్లో మాత్రం ఎక్కువ విజిటర్సే కనిపిస్తూ ఉంటారు. బొటానికల్ గార్డెన్ అయితే తప్పకుండా చూడొచ్చు. అక్కడ రకరకాల చెట్లు ఉన్నాయి, కాయలు, పువ్వులు మనకు తెలియనివి అయితే ఎన్నో కనిపించినాయి. మనం నార్త్ షోర్ వెళ్తుంటే మధ్యలో మెకడేమియా ట్రీస్, అక్కడ ఒక షాప్ లాగా కూడా ఉంటుంది. అక్కడ నట్స్ అయితే మనం పగలగొట్టుకొని తినొచ్చు. సేలుకు కూడా ఉంటాయి. అది కూడా చాలా బాగుంది మెకడేమియా, అది చూడొచ్చు. అక్కడి నుండి ఇంకొంచెం ముందుకు వెళ్తే జురాసిక్ పార్క్ సినిమా తీసిన ప్లేసు, ఆ కొండలు అవన్నీ ఉన్నాయి. అక్కడైతే విజిటర్స్కి బస్సులు అవి కూడా పెట్టున్నాయి లోపల తీసుకెళ్ళి చూపెట్టడానికి. ఆ కొండల్లో ఆ సినిమా తీసిన ప్లేస్ అంతా ఉంది. ఇలాగా అంతా ఎక్కడ చూసినా అన్నీ సీనరీ చూసే ఉన్నాయి. హన్లూలు అయితే మాత్రం చాలా బాగుంది. చైనా వాల్స్ అని ఉంటుంది, అక్కడ సన్సెట్ కూడా బాగుంటుంది. అసలు ఏ హైకింగ్ పోయినా, ఏ బీచ్కి వెళ్ళినా సన్సెట్, సన్ రైజ్ అయితే కనిపిస్తాయి. చాలా బాగుంటుంది అది మాత్రం. నేను పెట్టే వీడియోలు మీ అందరికీ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ కామెంట్స్ కూడా పెట్టండి ఎలా ఉన్నాయో. ఇంకా చూడాలి అంటే పాలినేషన్ కల్చరల్ సెంటర్ అని ఉంటుంది. అది కూడా మన హైదరాబాద్లో శిల్పారామం లాగా ఉంటుంది. టికెట్ 100 రూపీస్ ఎంతో లోపలికి వెళ్ళటానికి. అది కూడా బాగుంది. ఇంకా బిషప్ మ్యూజియం అని అది కూడా చూడొచ్చు. ఇంకా హైకింగుల్లో హనుమాబే రిడ్జ్ హైక్ అని అది కూడా ఉంటుంది. ఇంకా అలమోనా సెంటర్లో అయితే ఎప్పుడూ డ్యాన్స్లు ఏయో ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉంటాయి. రాయల్ హవాయిన్ సెంటర్లో కూడా ఎప్పుడు ఏదో ఒకటి ప్రోగ్రామ్స్ ఉంటానే ఉంటాయి. బాగా ఎంజాయ్ చేయొచ్చు అక్కడైతే. చైనా మార్కెట్ అని ఉంటుంది. మార్కెట్ ప్లేసెస్ కూడా ఎక్కువే ఉంటాయి. ఈ వీడియో చివరి వరకు చూసి నాకు కామెంట్స్లో పెట్టండి ఎలా ఉందో.